ప్రస్తుతం గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఒక ప్రొటెస్ట్ హైదరాబాద్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేవలం హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ప్రొటెస్ట్ ఊపందుకోబోతుంది. ఎందుకంటే కేవలం సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఏరియాలోని ఒకే ఒక మోండా మార్కెట్లో జరిగిన పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ మాత్రమే ఈ గో బ్యాక్ మార్వాడి నినాదానికో ప్రొటెస్ట్కో ఈ ఉద్యమానికో కారణం కాలేదు. గత కొద్ది సంవత్సరాలుగా, కొద్ది దశాబ్దాలుగా మార్వాడీలు అనేటువంటి వ్యాపారస్తుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మిగిలిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు, చేతి పని వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు ఈ ఉద్యమానికి ఊపిరుతున్నారు. దీన్ని అత్యంతం పెద్దది చేసేటువంటి పరిస్థితులకి తీసుకెళ్తున్నారు. మెయిన్ ఇక్కడ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతుండడంతో ఈ ఉద్యమం కానీ దీనికి వ్యతిరేక లేదా మద్దతు పలికే పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ భారతదేశంలో సర్వసత్తాక స్వాతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా లీగల్గా చట్టానికి లోబడి ఎలాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు. కానీ మార్వాడీలని కేవలం పార్కింగ్ గొడవలో ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఇష్యూకే మార్వాడీలందరినీ గోబ్యాక్ అనడానికి రీజన్ ఏంటి? అసలు సికింద్రాబాద్లో జరిగిన గొడవ ఏంటి? గోబ్యాక్ మార్వాడి ఉద్యమం వెనక కానీ ఈ ప్రొటెస్ట్ చేయడానికి వెనక ఎవరైనా ఉన్నారా అనేటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. అసలు గోబ్యాక్ మార్వాడి అనేది సాధ్యమవుద్దా? ఒకవేళ జరిగితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది కూడా చూద్దాం. సహజంగా కొద్ది రోజుల క్రితం చిన్న చిన్న పార్కింగ్ విషయంలో గొడవ జరిగినట్టే సికింద్రాబాద్ ఏరియాలోని కంటోన్మెంట్ అనే ప్రాంతంలో ఒక మోండా మార్కెట్ ఉంటుంది. ఆలుగడ్డల వ్యాపారం దగ్గర నుంచి అన్ని వ్యాపారాలు జరిగితే తలసాని శ్రీనివాస యాదవ్ గారికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ హయాంలో ఆయనకి బాగా పట్టున్న నియోజకవర్గం, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఈ గొడవ జరిగింది. ఒక మార్వాడి వ్యాపారి ఒక కారు వేసుకుని వస్తున్నప్పుడు లోకల్ స్థానికంగా వ్యాపారం చేసుకునే మరో వ్యక్తికి బైక్కి దారి ఇవ్వమని అడిగినందుకు ఆ మార్వాడి వ్యాపారి మరికొంతమంది మార్వాడి వ్యాపారస్తులతో కలిపి స్థానిక వ్యాపారిని కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా ప్లే అయ్యాయి. అయితే అసలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతూ మా సొమ్ము తింటూ మా తెలంగాణ ప్రజల ద్వారా వ్యాపారం చేస్తూ బతుకుతున్న మీరు మమ్మల్ని కొట్టేంత వరకు వచ్చారని ఇక్కడ స్థానిక వ్యాపారులందరూ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. కేవలం ఈ ఒక్క ఇష్యూనే కాదు, గతంలో కూడా ఆ మార్వాడీలకు సంబంధించి వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ ఇష్యూ ఒకటి దొరికింది కాబట్టి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వారు స్థానికులపై దాడి చేశారు కాబట్టి స్థానిక వ్యాపారులు ఈసారి ప్రొటెస్ట్ని ఇంకా గట్టిగా చేస్తున్నారు అనమాట. కేవలం హైదరాబాద్లోనే కాదు, నిజామాబాద్లో, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నారు. అసలు ఈ మార్వాడీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎంతకాలం నుంచి ఉన్నారంటే నిజాముల కాలం నుంచి కూడా తెలంగాణలో మార్వాడీలు ఉన్నారు. ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అది కూడా అందరికీ తెలిసిందే. ఇది వేరే సబ్జెక్ట్. అయితే జనరల్గా మార్వాడీలు అంటే అందరూ ఓన్లీ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే మార్వాడీలు, గుజరాత్ నుంచి వస్తున్న వాళ్ళే మార్వాడీలు అనుకుంటారు. అది పొరపాటే. ప్రస్తుతం ఎక్కువ ఉన్న మార్వాడీలు మాత్రం రాజస్థాన్ నుంచి వచ్చారు. వీళ్ళందరితో గొడవ ఏంటంటే, మేము ఎప్పటి నుంచో పెట్టుకున్న మిర్చి బజ్జీలు ప్లేస్లో పానీపూరిని రీప్లేస్ చేశారు అనేది మార్వాడీలపై స్థానిక వ్యాపారస్తులు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు. మరో ఆరోపణ ఏంటంటే, ఏ వస్తువునైనా కూడా క్వాలిటీగా ఒక వస్తువుని తయారు చేసో లేదో కొనుక్కొచ్చో మేము అమ్ముతూ ఉండేవాళ్ళం. కానీ మార్వాడీలు వచ్చిన తర్వాత తక్కువ రేట్లకు నాసిరకం వస్తువులు ఇస్తున్నారు. తక్కువ రేటుకి ఇస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరే కొంటారు తప్ప మా దగ్గర కొనరు కదా అనేది కూడా స్థానిక వ్యాపారుల ఆరోపణలు. అయితే మార్వాడీలు మాత్రం దీనికి ఒకటే చెప్తూ ఉంటారు, మేము కష్టించి పనిచేస్తాం, ఏ ప్రాంతానికైనా వెళ్ళి పని చేయగలం. మార్వాడి సూత్రం కూడా ఒకటి ఉంటుంది, రైలు బండి వెళ్ళలేని ప్లేస్కి ఎడ్ల బండి వెళ్తుంది, ఎడ్ల బండి వెళ్ళలేని ప్లేస్ కూడా మార్వాడి వెళ్తాడు అనేది వాళ్ళ ప్రాథమిక సూత్రం. అయితే మార్వాడీలు కొన్ని దశాబ్దాల క్రితమే, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రాజస్థాన్ మొత్తం ఎడారే కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళి, కేవలం ఇప్పుడు వస్తున్న ఇష్యూ ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ మాత్రమే కాదు, గతంలో కూడా తమిళనాడులో మార్వాడీల వద్ద ఏ వస్తువులు కొనవద్దు, మార్వాడీని బహిష్కరించాలని చెప్పి ఒక ఉద్యమం వచ్చింది. కరపత్రాలు పంచారు. తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా కొంతకాలం ఈ ఉద్యమం నడిచింది. ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం ఈసారి తీవ్రతరమైంది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో దాదాపుగా కొన్ని లక్షల మంది మార్వాడీలు వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ స్థానిక వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నారు. అటు ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి
ప్లాస్టిక్ వస్తువుల దగ్గర నుంచి సెల్ ఫోన్ షాపుల దగ్గర నుంచి దాదాపుగా అన్ని మార్కెట్లలో మెయిన్ ఇంటీరియర్ డిజైనింగ్ మార్కెట్లో ఈవెన్ కన్స్ట్రక్షన్లో కూడా వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ షాపులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ షాప్లో పనిచేయడానికి కూడా మళ్ళీ తమ ప్రాంతం నుంచి మార్వాడీలను వారి కుటుంబాలను తీసుకురావడం, వారికి ఉపాధిని ఇవ్వడం, వారితో కొంతకాలం తర్వాత ఇంకొక షాప్ పెట్టించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా స్థానికులకు ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. కానీ రాజ్యాంగం ప్రకారం ఈ వీళ్ళనే పనిలో పెట్టుకోవాలి, ఎవరైనా వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తే అక్కడ వాళ్ళని పెట్టుకోవాలి రూల్ అయితే లేదు. కానీ ఇది ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఆలోచించాలి. స్థానికులకు ఇబ్బంది కలగకుండా మార్వాడీలతో ఏ విధంగా వ్యాపారం చేయించాలి, వారి దగ్గర ఏ విధంగా ట్యాక్సులు తీసుకోవాలి, వారు అన్ని చట్టబద్ధంగా కడుతున్నారా. మార్వాడీలపై ఉన్న ప్రధాన ఆరోపణలో ఇది కూడా ఒకటి. వాళ్ళు సరిగ్గా ట్యాక్సులు కట్టరు, జిఎస్టీలు కట్టరు, దొంగ లైసెన్సులు తీసుకుంటారు, ఒకే పేరుతో తీసుకుని వాళ్ళ పేర్లన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చట్టబద్ధం చేయాలి. ప్రజలకు ఇష్టం లేకపోతే లేదా ఇలాంటి ఉద్యమం వచ్చినప్పుడు మార్వాడీల దగ్గర కొనవద్దు అనేటువంటి కనుక నినాదాన్ని తీసుకెళ్తే వాళ్ళకి ఎఫెక్ట్ పడవచ్చు తప్ప చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒక వ్యక్తిని నువ్వు ఇక్కడ వ్యాపారం చేయొద్దు గోబ్యాక్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియన్స్కి H1B వీసాలపై ఆంక్షలు విధించినప్పుడు మనందరం చాలామంది బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఇన్ని సంవత్సరాలు కలిగింది, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎందుకు ప్రాబ్లం వస్తుందని మనందరూ కూడా ఫీల్ అయ్యాం. సో అలాంటి ప్రశ్నే మార్వాడీలు కూడా అడిగే అవకాశం ఉంది. మరోవైపు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ హయాంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది వస్తుంది అనేటువంటి వెర్షన్ వెళ్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో తెలంగాణ బీజేపీ మాజీ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి బండి సంజయ్ దీన్ని హైజాక్ చేశారు. మార్వాడీలకు మద్దతుగా మాట్లాడారు. రోహింగ్యాల గురించి, అక్రమంగా ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళ గురించి, వాళ్ళందరూని వెళ్ళగొట్టాలి కదా, మార్వాడీలందరూ కూడా హిందువులు కాబట్టి, హిందూ మతాన్ని ఆచరిస్తారు కాబట్టి వాళ్ళని ఎందుకు ఇక్కడ మీరు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు మార్వాడీల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళు ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడి స్థానికులుగా అలవాటు అవుతారు, అక్కడి స్థానిక భాష నేర్చుకుంటారు. మీరు చూడండి, చాలామంది మార్వాడీసు ఏపీలో కొన్ని విలేజెస్ కూడా వచ్చేసారు. వాళ్ళందరూ కూడా పానీపూరి అమ్మడం, ఇరానీ ఛాయ్ అమ్మడం, చిన్న చిన్న పనులు చేయడం, చీపుర్లు అమ్మడం, ప్లాస్టిక్ వస్తువులు అమ్మడం, ఇవన్నీ అమ్ముతున్నారు. ఎస్, బతుకుతున్నారు కాబట్టి, బ్రతకాలి కాబట్టి వాళ్ళ కుటుంబ పోషణకు అవన్నీ చేసుకుంటున్నారు. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాసి రకం వస్తువులు తెచ్చి స్థానిక వ్యాపారులను కావాలని దెబ్బతీసి ఒకరి తర్వాత ఒకరిని తీసుకొచ్చి క్రమేపీ ఒక ఏరియాలోని ఒక మార్కెట్ని అలా ఓవరాల్గా ఒక రాష్ట్రంలోనో ఒక జిల్లాలోనో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని కావాలని బిల్డ్ చేస్తే మాత్రం అది నేరమే అవుద్ది. ఈ అంశాలే మన స్థానిక వ్యాపారులు చెప్తున్నారు. ఖచ్చితంగా మార్వాడీలకు మద్దతు రాజకీయ పక్షాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చాయి. అట్ ద సేమ్ టైం మార్వాడీలకు వ్యతిరేకంగా గళమెత్తడానికి అత్యధికంగా మార్వాడీల విషయంలో నష్టపోయినటువంటి వైశ్యులందరూ కూడా ఏకమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.